బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరో 2 కేసుల్లో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై సైతం విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో సిఐడి వేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణ జరిగే ఛాన్స్ ఉంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారించనున్నారు. ఇక హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేతపై టీడీపీ నేతలు, లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరో 2 కేసుల్లో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై సైతం విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో సిఐడి వేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణ జరిగే ఛాన్స్ ఉంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారించనున్నారు. ఇక హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేతపై టీడీపీ నేతలు, లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరో 2 కేసుల్లో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై సైతం విచారణ జరగనుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో సిఐడి వేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణ జరిగే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వెన్నెల, ఈ రోజు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి 3 వాదనలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కి సంబంధించి మరో పిటిషన్ కూడా ఏసీబీ సిఐడి పోలీసులు వేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సిఐడి విచారణ నిన్న చంద్రబాబు నాయుడుతో పూర్తయింది. అయితే నిన్న సాయంత్రమే వర్చువల్ ద్వారా చంద్రబాబు నాయుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో జడ్జి కూడా చంద్రబాబు రిమాండ్ ను వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక ఈ రోజు 3 కేసులు, 2 కేసులు వచ్చి ఏసీబీ కోర్టులో, 1 కేసు వచ్చి సుప్రీంకోర్టులో ఉండబోతుంది. ముందుగా ఏసీబీ కోర్టుకు సంబంధించి చూసుకుంటే కనుక చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈ రోజు మూవ్ చేయబోతున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబు నాయుడుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన 2 వ్యక్తులు, మనోజ్ కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ కావచ్చు, ఇద్దరు కూడా దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇతన్ని చంద్రబాబుని కనుక బయటికి విడిచిపెడితే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది కాబట్టి, కేసును తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి బయటికి వదిలిపెట్టకూడదని చెప్పేసి సిఐడి కూడా బెయిల్ వేయబోతుంది. అదేవిధంగా చంద్రబాబుని మరో 3 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కూడా మరో పిటిషన్ కూడా సిఐడి అధికారులు దాఖలు చేశారు. అయితే ఈ 2 పిటిషన్ల మీద ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుకు సంబంధించి ఏదైతే కేసు ఉందో ఆ కేసును మొత్తం కూడా క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో. అది ఈ రోజు విచారణకు వస్తుందా లేకపోతే ఎప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు 5 రోజుల సెలవు, అంటే ఈ 3 రోజులు వదిలిపెడితే కనుక ఆ తర్వాత గురువారం నుంచి 5 రోజుల పాటు సుప్రీంకోర్టుకి సెలవులు ఉండబోతున్నాయి. వస్తే ఈ 3 రోజుల్లో దీనికి సంబంధించి విచారణకు సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే ఫైల్ చేశారు కానీ దానికి సంబంధించిన డేట్ ఇంకా ఖరారు కాలేదు. వన్స్ ఒకసారి బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత డేటు ఖరారు అయితే కానీ అది ఎప్పుడు విచారణకు వస్తుందని కూడా చెప్పలేము. అయితే ఈ 3 రోజుల్లో వస్తే సరే, లేదంటే మరో 8 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 3 పిటిషన్ల మీద ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు ఉండబోతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక
ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా సిఐడి అధికారులు ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. దీని మీద కూడా ఈరోజు విచారణ జరుగుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడిని కేసులకు సంబంధించి ఇప్పటికీ ఆయన చిక్కుముడుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ కేసుల చిక్కుముడు వీడేనా లేదని మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.